Jesus described this life like this యేసుక్రీస్తు ప్రభువారు ఈ జీవితాన్ని ఇట్లా వివరించారు. in John chapter 7 యోహాను సువార్త 7వ అధ్యాయం verse 37 and 38. 37 38 వచనాలు. John 7 verse 37 and 38. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 If 38 వచనాలు. anyone is thirsty, let him come to me and drink. ఎవడైనా నువ్వు దప్పికొన్న యెడల నా యొద్దకు వచ్చి దప్పి And తీర్చుకొనవలెను. as the scripture has said, from his innermost being rivers of living water will flow. నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. My own life in the beginning was like to get water, like pumping a hand pump. మరి నా జీవితం కూడా ప్రారంభంలో ఎట్లా ఉండిందంటే, నీళ్లు కావాలంటే చేత్తో తోడుకునేటువంటి పంపు ఉంటుంది కదా, ఆ పంపుతో మనం నీళ్లు తోడుకుని తెచ్చుకున్నట్టుగా ఉండేది. Even my preaching, it was so difficult. నా బోధ కూడా ఎంతో కష్టమైన విధానంలో బోధించవలసి వచ్చేది. With great difficulty I could preach a sermon. ఎంతో కష్టంతో ఒక ప్రసంగం చేసేవాడు. And with great difficulty I could live the Christian life even for one day. ఒక్కరోజు క్రైస్తవ జీవితం జీవించాలన్నా ఎంతో కష్టంతో బాధపడి ఆ క్రైస్తవ జీవితాన్ని జీవించేవాడు. You have seen in the villages the hand pump. చూడండి, గ్రామాల్లో నీళ్లు తోడుకోవడానికి చేత్తో ఒకటే పంపు ఉంటుంది, దాంతో తోడుకుంటారు. So, do you remember what I was just speaking about? నేను ఇంతకుముందు చెప్తూ ఉండినటువంటి మాట మీకు జ్ఞాపకం ఉందా? What happens when you don't have power? చూడండి, ఈ పవర్ విద్యుత్ శక్తి లేనప్పుడు పరిస్థితి ఎలా అయిపోతుందో చూడండి. All the fans will stop. ఫ్యాన్లన్నీ ఆగిపోయినాయి. I have noticed sometimes when I'm speaking, God himself comes and gives you an illustration of what we are speaking. నేను కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు నేను గమనిస్తుంటాను, దేవుడే మన మధ్యలోనికి వచ్చి దీన్ని గ్రహించేటువంటి విధానంలో కొన్ని సాగులు ఎట్లా చేస్తుంటారు. With a message saying, you need power in your life. కనుక ఇక్కడ మనకు వర్తమానం ఏమిటంటే, మీ జీవితంలో మీకు శక్తి కావాలి. See how darkness comes when there is no power. చూడండి, ఇక్కడ విద్యుత్ శక్తి లేనప్పుడు ఎట్లా చీకటి వచ్చేసిందో. It's the same thing in our life. అదే రీతిగా మన జీవితాల్లో కూడా. My life was like that for so many years. అనేక సంవత్సరాలు నా జీవితం కూడా అట్లా ఉండింది. Now I have come to a life where the electricity is never shut off. అయితే ఇప్పుడు నాకు జీవం వచ్చింది, ఇక విద్యుత్ శక్తి అనేది పొదువు లేకుండా No, the power of God can keep flowing through us like a river. దేవుని యొక్క శక్తి మన యొక్క జీవితాల్లో ఒక నది వలె ప్రవహిస్తుంటుంది. This hand pump is so tiring. చేత్తో పంపు కొట్టుకునేటటువంటిది ఇది చాలా మనకి అలసిపోయేటట్టు చేస్తుంది. But Jesus said it's like a river our life can be. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మన యొక్క జీవితంలో ప్రవహించే నది వలె ఉంటుంది అని. See how this river Godavari flows. It keeps on flowing. ఈ గోదావరి నది ఎట్లా ప్రవహిస్తుందో చూస్తారు కదా, ఎప్పుడు ప్రవాహమే, never runs dry. అది ఎప్పుడు కూడా ఎండిపోదు. And like that our life can be. అట్లానే మన జీవితాలు కూడా ఉండగలవు. All the time flowing. ఎల్లప్పుడు కూడా ప్రవహిస్తూ ఉండేది. I want to encourage all of you. మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించగలుగుతున్నాను. Seek God to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో నింపమని దేవుణ్ణి మీరు వెదకండి. You don't have to go to a Pentecostal church or any Pentecostal meeting. మీరు ఏదైనా ఇంకా వేరే ఇతర పెంటెకోస్టల్ మీటింగ్లు వెళ్ళక్కర్లేదు, దీని గురించి చెప్పి ఇతర గొప్ప చర్చిలకు వెళ్ళక్కర్లేదు. You just got to go to your home. మీ ఇంటికి వెళ్ళండి. Kneel down alone before God. మీరు ఒంటరిగా దేవుని ముందు మోకరించండి. Ask God to show you if there's anything wrong in your life. మీ జీవితంలో ఏదైనా తప్పు ఉంటే, పొరపాటు ఉంటే చూపించమని ప్రభువుని అడగండి. Confess every known sin in your life. మీ జీవితంలో మీకు తెలిసి ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా ప్రభు దగ్గర ఒప్పుకోండి. And forgive everybody you haven't forgiven. మీరు ఇంతవరకు ఎవరినెవరిని క్షమించలేదో వాళ్ళందరినీ క్షమించండి. Ask forgiveness from anybody you have hurt. మీరు ఎవరినైతే గాయపరిచారో, హాని కలిగించారో వాళ్ళందరి దగ్గర క్షమాపణ అడగండి. If you have cheated anybody, give back that money. ఎవరినన్నా మీరు మోసం చేసి ఉంటే, డబ్బు మోసం చేసి ఉంటే మళ్ళా డబ్బు తిరిగి ఇచ్చేయండి. Set things right. మీ సంగతులు సరి చేసుకోండి. And then search your heart to see if there is any area in your life which is not given to God. అప్పుడు మీ హృదయాన్ని పరీక్షించుకోండి. మీ హృదయంలో ఏ భాగమైనా దేవునికి ఇవ్వనటువంటిది ఎక్కడన్నా ఉందో చూసుకోండి. Throw away all those DVDs of dirty movies that you've got. అసభ్యకరమైనటువంటి సినిమాలు సంబంధించిన డివిడీలు అన్ని బయట పారేయండి. And say, Lord, I want to live a holy life. మీరు చెప్పండి, ప్రభువా నేను పరిశుద్ధ జీవితం జీవించాలనుకుంటున్నాను. Jesus is coming soon. యేసుక్రీస్తు ప్రభువు త్వరలో I want to be ready for your coming. నీ రాకడ కొరకు నేను సిద్ధంగా ఉండాలనుకుంటున్నాను. And I want to give every bit of my whole life to you. నా మొత్తం జీవితం అంతట్లో ప్రతి భాగాన్ని నీకే ఇవ్వాలనుకుంటున్నాను. And then say, Lord, now please fill me with the Holy Spirit. అప్పుడు చెప్పండి, ప్రభువా ఇప్పుడు నీవు నన్ను పరిశుద్ధాత్మతో నింపు అని అడగండి. Don't wait for any shaking experience or anything like that. పరిశుద్ధాత్మ అంటే ఇలా కదిలిపోయి అటు ఇటు గడప చేసే పరిస్థితి రావాలని ఎదురు చూడకండి. Ask God to give you an assurance in your heart that he has heard your prayer. ఆయన మీ ప్రార్థన విన్నాడు అని మీ హృదయంలో నిశ్చయత వచ్చినట్లుగా ప్రభువుని ప్రార్థించండి. Have you got an assurance that your sins are forgiven? మీ పాపములు క్షమించబడ్డాయని నిశ్చయత మీకు కలిగిందా? How did you get that? ఎట్లా వచ్చింది అది? You didn't get it by any shaking of the body. అది మీ శరీరాన్ని ఇటు అటు ఊగించడం ద్వారా రాదు. You got it from the word of God and the witness of the Holy Spirit. దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం ద్వారా ఇది జరుగుతుంది. In the same way, అదే రీతిగా ask God to give you a witness that he has filled you with his Holy Spirit. మీ పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపమని ఆయన సాక్ష్యం ఇచ్చేటప్పుడు ప్రభువుని అడగండి. By faith, విశ్వాసంతో you believe. నమ్మండి. God is your father. దేవుడు మీ తండ్రి. And if you ask, he will give you. మీరు అడిగినట్టయితే ఆయన ఇస్తారు.
This is the way we are supposed to live every day. ప్రతి రోజు కూడా ఇటువంటి జీవితాన్ని మనం జీవించాలి. And your life will be completely changed, I tell you that. అప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. And your family life will change. మీ కుటుంబ జీవితం కూడా మారిపోతుంది. And God will use you as his witness to bring other people to Christ. దేవుడు మిమ్మల్ని సాక్షులుగా ఉపయోగించుకొని ఇతరులను క్రీస్తు ప్రభు దగ్గర తెచ్చేట్టు చేస్తాడు. And God will help you to overcome sin. పాపాన్ని జయించేటట్టుగా ప్రభు మీకు సహాయం చేస్తాడు. And he will make you a blessing to many people. అనేక మంది ప్రజల కార్యం మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. You know, when God called Abraham from the Ur of the Chaldees, మరి దేవుడు అబ్రహామును కల్దీయుల ఊరు అనే స్థలం నుంచి పిలిచినప్పుడు he gave him two promises. ఆయనకి 2 వాగ్దానాలు ఇచ్చాడు. Genesis 12. ఆదికాండం 12వ అధ్యాయం. He said, first of all, I will bless you, verse 2. రెండవ వచనంలో మొదటగా ఆయన అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించదను. And same verse 2, you shall be a blessing. అదే వచనంలో రెండవ వచనంలో నీవు ఆశీర్వాదంగా ఉండువు. He repeated it in verse 3. మూడవ వచనంలో మళ్ళా చెప్పాడు, I will make you a blessing to all the families of the earth. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులను నీ యందు ఆశీర్వదిస్తాను అన్నాడు. So here is God's blessing to Abraham. ఇక్కడ అబ్రహాముకు దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. Number 1, I will bless you. మొదటి సంగతి ఏమిటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. And then I will make you a blessing to all the families you meet. అప్పుడు నువ్వు ఎవరెవరి కుటుంబాలు కలుసుకున్నావు భూమి మీద వాళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. Now in the New Testament, నూతన బంధంలోకి if వచ్చేసరికి you turn to Galatians chapter 3, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Galatians 3 గలతీ 3వ అధ్యాయం and verse 14. 14వ వచనం. In Galatians 3:14 it says, the blessing of Abraham can come to us Gentiles as we receive the promise of the Spirit through faith. ఈ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము ద్వారా పొందినటువంటి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అన్యజనులైనటువంటి మనకు కూడా ఈ ఆశీర్వాదాలు సంక్రమిస్తున్నాయి. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. What do we get? ఏంటి మనం పొందుతాం? What does the Holy Spirit bring to us? పరిశుద్ధాత్మ మనకి ఏం తీసుకొస్తుంది? The blessing of Abraham. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు. What is that? ఏమిటది? That God will bless me దేవుడు నన్ను దీవిస్తాడు and make me a blessing. నన్ను ఇతరులకు దీవెనకరంగా చేస్తాడు. Isn't that the best way to live? మనం జీవించడానికి ఇది శ్రేష్టమైన విధానం కదా. That every day God will bless me. ప్రతిరోజు కూడా దేవుడు నన్ను I ఆశీర్వదిస్తాడు. want to live like that. నేను అట్లా జీవించాలని I కోరుతున్నాను. want to live that every single day God's blessing is upon my life. ప్రతిరోజు కూడా నా యొక్క జీవితంలో దేవుని ఆశీర్వాదం నాకు కావాలి. And that every day God's blessing will be on my family. ప్రతిరోజు కూడా దేవుని ఆశీర్వాదం నా కుటుంబంలో ఉండాలి. And that every day God will make me a blessing to everybody I meet. ప్రతిరోజు కూడా నేను కలుసుకునే ప్రతి వాళ్ళకి కూడా దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా చేయాలి. This is not only for preachers. ఇది బోధకులకే కాదు. Brothers, sisters, young people, everybody. సహోదరులు సహోదరులు యవనస్తులు ప్రతి వాళ్ళకి కూడా. There is no distinction with God of age or sex or male or female. దేవుడు తలంచేప్పుడు పురుషుడని స్త్రీ అని వయసులో ఉన్నటువంటి భేదమని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఇట్లాంటి భేదం లేదు. The fullness of the Holy Spirit is for everybody. పరిశుద్ధాత్మ సంపూర్ణత ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటుంది. So that's what is written here. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. Through the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా which we receive by faith, విశ్వాసం ద్వారా మనం the పొందేటటువంటి blessing of Abraham can come to us. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మనకు సంక్రమిస్తున్నాయి. God wants to bless you దేవుడు నిన్ను దీవించుకుంటున్నాడు. and your family. నీ కుటుంబాన్ని and make your blessing to others. నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయగోరుతున్నాడు. The greatest blessing God can give you దేవుడు నీకు ఇవ్వాలంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం is to help you to overcome your sinful nature మీ పాప స్వభావాన్ని మీరు జయించేట్టు చేయటమే గొప్ప ఆశీర్వాదం. and to give you the nature of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావాన్ని మీకు ఇవ్వటం. Even if he makes you a crorepati, that is not as good as this blessing. మీకు ఎన్నో కోట్ల కొలది ఆస్తిపాస్తులు ఉన్నా కానీ ఈ ఆశీర్వాదాన్ని మించినటువంటి ఆశీర్వాదం ఇంకా లేదు. Even if you're a millionaire, that is not a blessing compared to becoming like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును పోలినటువంటి ఆశీర్వాదం కంటే ఇంకా గొప్పదైనటువంటి పెద్దవాళ్ళైనా ఏమైనా అది ఆశీర్వాదం కాదు.